హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మామిడికాయ ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంటాయి కదా. మామిడికాయ తురుము చేసుకొని పులిహోర లాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న మామిడికాయలు లేదా మన తోటలో పండిన మామిడికాయలు ఇవి రెండు ఒకసారి అయితే కడుక్కోవాలి. ఎలాంటి మామిడికాయ అయినా సరే కానీ కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అవి ఒక్కసారి కడిగిన తర్వాత ఈ విధంగా తురుము తీసుకోవాలి. ఈ వీడియోలో చూసారు కదా, అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత అందులో వేయడానికైతే ముందుగా ఒక కప్ అయితే శనగపప్పు నానబెట్టుకోవాలి. చిన్న కప్పుతో శనగపప్పు నానబెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 4 లేదా 5 వెల్లుల్లి పొట్టు తీసుకొని దంచుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే ముందుగా మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదా అది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అలాగే కొన్ని పల్లీలు ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగానే మనం కొంచెం మినపప్పు, శనగపప్పు ఒక 10 లేదా 15 నిమిషాల ముందైతే నానబెట్టుకోవాలి. కొంచెం నానిన తర్వాత మనం పోపు వేసుకునేటప్పుడు ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇది అయితే ఎందుకు వేసుకుంటామంటే మనం తినేటప్పుడు కొంచెం టేస్ట్ రావాలంటే ఇలా శనగపప్పు, మినపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు అయితే మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే మనము రైస్లు వేసేటప్పుడు కొంచెం అయితే వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా అయితే వేసుకోవాలి. మనం ఫ్రెష్గా వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి. అది వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకొని లాస్ట్లో కొంచెం మెంతి పొడి వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు శనగపప్పు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఇందులో వేసుకోవాలి. ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువగా ఉంటాయి కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇదన్నీ వేసాక మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మనమైతే పోపు రెడీ చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత మనం ముందుగా ఇక్కడ అన్నం అయితే తీసుకోవాలి. కొంచెం చల్లారిన అన్నం అయినా సరే, వేడన్నం అయినా సరే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మామిడికాయలతో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంతమందికి అయితే మామిడికాయ పులిహోర ఇష్టం ఉండదు, కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో ఎప్పుడు ఏదో ఒక కర్రీ చేయాలని ఆలోచిస్తుంటారు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఇవన్నీ వేసాక మంచిగా కలుపుకోవాలి. మనం పోపు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా అనిపిస్తే కొంచెం ఆపైనా వేసుకోవచ్చు, లేకపోతే మొత్తమైనా వేసి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అన్నం మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.